ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ ఫ్రమ్ జంగారెడ్డి కూడా. ఫ్రెండ్స్, గత వీడియోలో మీకు చెప్పాను, ఈ వీడియో కొత్త వాళ్ళకి మట్టుకేనండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. నేను కొత్త వాళ్ళకి ఎందుకంటే నాకు కామెంట్స్లో ఎక్కువగా వచ్చేది ఫోన్ కాల్స్. ముందు మెయిన్ ఫోన్ కాల్స్ ఎక్కువగా వచ్చేది ఏంటంటే, అన్న మాకు మీ వీడియో చూసి మేము ఇంప్రెషన్ అయ్యాం, కానీ ఫిషింగ్ చేయడం మాకు తెలియదు అన్న. రాడ్కి తాడు ఎలా కట్టుకోవాలో, ముళ్ళు ఎలా కట్టుకోవాలో, అసలు ఏది ఎలా కట్టుకోవాలో కూడా మాకు తెలియదు అన్న. అవన్నీ మీరు కట్టి పంపిస్తారా, లేకపోతేనేమో మాకు ఎలా చేయాలో తెలియదు అన్న అంట. అలా అడగడం, నేను యూట్యూబ్ వీడియోస్లో ఉంటాయన్నా చూసుకోండి అని చెప్పాను అని అంటాం. మనం ఎంత ఇంప్రెసివ్గా మనం తిరిగే చెప్పినా లైవ్గా చూసిన దానికి తేడా ఉంటుంది అన్న. వాటిల్లో వాళ్ళు చెప్పేది చేసేది మాకు అర్థం కావట్లేదు అన్న, మీరు ఒక వీడియో పెట్టి చూపించండి అన్న అని చెప్పాను. మన సబ్స్క్రైబర్స్ అడిగారు. వాళ్ళ కోరిక మేరట ఈరోజు ఇవాళ వీడియోలోని టెలిస్కోప్ రాడ్డు అన్బాక్సింగ్ చేసినప్పటి నుంచి దీనికి ముళ్ళు, తాడు, బెండు ఎలా కట్టుకోవాలి, రెండోది చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులోని అసలు ముందు మనం అక్కడ లోతు ఎంత ఉందో మనం దిగకుండా ఎలా చూసుకోవాలి, ఎలాంటి చోట మనం శీలావతులు ఉంటాయి, ఎలాంటి చోట మనం తౌడు వేయాలి, అంటే గాలి వచ్చిన చోప్పుడు ఎలాగ వేయాలి, గాలి లేని చోట ఎలాగ వేయాలి, పిండి ఎలా కలుపుకోవాలి, ఇంకా చాలా కూడాను ఈ వీడియోలోని టిప్స్ అండ్ ట్రిక్స్, ముళ్ళు కట్టుకునే విధానం కానీ, బెండు కట్టుకునే విధానం కానీ, ఈ రాడ్కి తాడు ఎంత కట్టుకోవాలి, ఎంత నెంబర్ కట్టుకోవాలి, ఈ టెలిస్కోప్ రాడ్ తోటి ఎంత కెపాసిటీ ఆగిద్ది ఏంటన్నది ఇంకా నేను ముందు ఈ వీడియోలోని ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కట్టుకుంటూ, కొత్త వాళ్ళకి మట్టిగా ఈ వీడియో ఎందుకు అంటున్నానంటే, కొత్త వాళ్ళకంటే ఆల్రెడీ హంటింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో పనికిరాదండి. కొత్త వాళ్ళకి ఏంటంటే చూసి నేర్చుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా మీకు అవసరమైన పాయింట్స్ ఇందులో వస్తే ఓకే. మీకు నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మన వీడియోలో మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్కటి కూడాను అందరికన్నా ముందు మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చక్కగా చూసుకోవచ్చు, ఎంజాయ్గా చేసుకోవచ్చు. ఓకేనండి, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అన్బాక్సింగ్ చేసినప్పటి నుంచి తాడు, ముళ్ళు, బెండు, ఆ పిండి కలుపుకుంటాం, పిండిలో ఏమేమి కలుపుతాను, అక్కడ లోతు ఎక్కడ చూసేస్తాను, ఎక్కడ లోతు అంటే ప్రతి ఒక్కటి గమనించండి. నేను ఎలాగ ఫిషింగ్ చేస్తున్నానో ఆ సేమ్ యాజిటేజ్గా మీకు అలాగే చూపించేస్తాను నేను మీకు. అందులో మీకు నచ్చితే ఆ ప్రకారం ఫాలో అవ్వండి, లేకపోతే మీకు వేరేగా మీరు యూట్యూబ్లో గట్టా చూసి దాని ప్రకారంగా ఫాలో అవ్వండి. ఓకేనండి, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకేనండి, ఇది నేను మన షాప్లో ఉన్న రాడ్ తీసుకొచ్చాను. కేవలం మీకు చూపించడానికి మట్టిగా ఒక టెలిస్కోప్ రాడ్ మీద చూపించాలనే ఉద్దేశంతో రాడ్ తీసుకొచ్చాను. ఆ రాడ్ కంపెనీ కానీ రాడ్ కానీ మీరు ఏమీ ఆలోచించకండి. మీకు ఎప్పుడైనా సరే శీలావతులను పట్టుకోవడానికి టెలిస్కోప్ రాడ్ వాడాలనుకుంటే నా ఉద్దేశం ఏంటంటే 10 ఫీట్ కానీ 12 ఫీటు ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. మీకు ఏ ఫీటు మీకు కరెక్ట్గా నచ్చిద్దో మీకు కామెంట్లో చెప్పండి. ఓకే, ఇంక లేట్ చేయకుండా ఇంక నేను మొత్తం అన్నీ కూడాను, ఇది నా హంటింగ్ బ్యాగ్ అండి, ఇది మొత్తం 1 బై 1 మీకు చెప్పేస్తాను. చక్కగా కూర్చొని ఇదిగా మీరు కూడా చక్కగా చూడండి. ఓకేనండి, ఇది 10 ఫీట్ రాడ్ ఇది. ఓకే, ఏంటంటేనండి చాలామంది అన్న మాకు చేపలు పట్టుకుంటాం అంటే ఇష్టంగానన్నా, అది చూస్తున్నాం కానన్నా మాకు తెలుస్తలేదు, ఎలా పట్టుకుంటారు ఏంటో తెలుస్తలేదన్నా అని చెప్పానని కామెంట్లు పెడుతున్నారు. ఇది కూడా నా బెండు, ఒకసారి చూసుకోండి. ఇది నా బెండు. ఇది మీకు ఒక 2 సంవత్సరాల క్రితం చూపించినట్టున్నాను ఈ బెండు నేను స్ట్రాతో తయారు చేసుకుంటానండి. స్ట్రా అంటే మన కొబ్బరి బండాల్లో వాడే స్ట్రా కాదండి, దీనికి ప్రత్యేకించి స్ట్రా ఉంటుంది. ఈ బెండు ఎలా చేసుకోవాలో దీని విధానం ఏంటో, ముళ్ళు 4-5 రకాలు ఉంటాయండి కట్టులోని. ఆ కట్టులో కూడాను 4-5 రకాల మోడల్ ఉంటాయి. వీటి కోసం మనం ప్రత్యేకించి ఒక వీడియో చేసుకుందాం, ఎందుకంటే ఈ వీడియో బాగా లెంత్ అయిపోద్ది. ఇదిగో చూడండి, బెండు ఎలాగ ఉంటుంది అంటే రాయిలాగా ఉంటుంది అనమాట. రాయిలాగా ఉంటుంది, తేలి గబలాగా ఉంటుంది అనమాట. బెండు మన కరెక్ట్ సైజు కరెక్ట్ కొలత అనమాట ఇక్కడ మనకి బెండు కట్టుకుంటానికి. ఓకేనండి, ఇది నా బెండు, అంటే నేను వాడే బెండు. ఇప్పుడు ప్రత్యేకించి కట్టలేదు, నేను ఏది వాడుతున్నానో అది తీసుకొచ్చాను. ఓకే, నార్మల్ అనమాట, నార్మల్ అందరూ వాడే నార్మల్ మన షాప్లో ఉన్నది తీసుకొచ్చాను. ఇది వచ్చి ప్రో హంటర్. నేను 1 బై 1 ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దు, మిస్ చేయొద్దు అని ఎందుకన్నానంటే, ఈ సింగిల్గా దీనికి
మనం మిషన్ పెడతలేదు. ఇప్పుడు సింగిల్గా మనం ఆడుకునే వాళ్ళు ఎంత నెంబర్ తీసుకోవాలి? ఇదిగో చూడండి, 60 నెంబర్ తీసుకోవాలి, 60 నెంబర్ తీసుకోవాలి, లేదా 50 నెంబర్ తీసుకోవాలి. దేనికని ప్రతి ఒక్కటి వివరిస్తుంటాను, లాస్ట్ వరకు చూడండి. 60 నెంబర్ కానీ 50 నెంబర్ కానీ అయితే మనకి చేప పడినప్పుడు మనం రాడ్డు పక్కన పెట్టేసేసి మనం ఆడుతుంటాం తాడుతో ఆడిచ్చినప్పుడు ఆల్రెడీ మన చేతులు కొంచెం తడిసి ఉంటాయి కాబట్టి ఇది బ్రెడెడ్ లైన్. ఈ బ్రెడెడ్ లైన్ మీద ఏమవుతుందంటే తాడుతోటి మనం అటు ఇటు ఆడిచ్చేటప్పుడు చేప గుద్దినప్పుడు మనకి ఇక్కడ లేయర్స్ కట్ అవ్వకుండా ఉంటాయండి మనకి. ఎందుకంటే బ్రెడెడ్ లైన్ చాలా ఎంత గట్టిగా ఉంటుందో అంత డేంజరు. ఈ కట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట మనకి. అంటే మన చేతలు లాగినప్పుడు కానీ బలంగా గుద్దినప్పుడు కానీ ఎక్కడ ఒకటి మనం కట్ అవ్వకుండా ఉంటాయి. అలాగే ఎవరికన్నా కట్ అయిన సందర్భాలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, కొత్త వాళ్ళు చూసుకుంటారనమాట. నేను ప్రతిదీ కామెంట్ సెక్షన్లో పెట్టమని ఎందుకంటున్నానంటే ఈ వీడియోలో కొత్త వాళ్ళు చూసుకుంటారనమాట. ఓకే, నేను ఒక్కొక్కటి తీసి మీకు చూపిస్తుంటాను. 60 నెంబర్ కానీ 50 నెంబర్ కానీ వాడుకోండి. ప్రో హంటర్ అయినా అవసరం లేదు, మీకు నచ్చిన చోట తీసుకోండి. బ్రెడెడ్ లైన్ మంచిది తీసుకోండి. బ్రెడెడ్ లైన్కి వైర్కి తేడా ఏంటంటే వైరు ఈ హంటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం రాడ్కి మనం చుట్టేసుకున్నప్పుడు ఆ వైరు ముడతలు పడిపోద్దండి. ముడతలు పడిపోయి మళ్ళీ మనం నెక్స్ట్ ఎప్పుడైనా హంటింగ్ వెళ్ళినప్పుడు చూసుకుంటే ముడతలుగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే వైరు మనం వాటర్లో మూవ్ చేసినప్పుడు మునిగిద్ది. ప్లాస్టికే కాదన్నా మునగదు కదన్నా అనుకుంటారు, మునిగిద్దండి. మునిగి మనం బెండ్ ఎంత దూరంలో వేసామో అంత దూరంలో ఉండకుండా క్రమేణా దగ్గరకు వచ్చేస్తుంటుంది. మెయిన్ రీజన్ ఏంటంటే వైరు వాడపోవడానికి మెయిన్ రీజను ఈ మనకి హంటింగ్కి కుదరదు. ఏంటంటే మనం చుట్టుకున్నప్పుడు మొత్తం నక్కులు పడిపోయి చిక్కులు పడిపోయి ఇబ్బంది అయిపోద్ది. అందుకని నేనైతే బ్రెడెడ్ లైన్ వాడతాను. మీకు ఏది నచ్చితే అది వాడుకోండి. దాని విషయం చెప్పాను, దీని విషయం చెప్పాను. తాడు ఎంత కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ దగ్గరగా చూడండి. ఫస్ట్ చివర ఒక 3 వేసేయండి. ఓకే, ఫస్ట్ చివరను 3 వేసేయండి. ఫస్ట్ నేను ఎలా తీస్తున్నాను అన్నది జాగ్రత్తగా చూడండి. ఇటు నుంచి కట్టకండి ఎప్పుడు కూడా. రాడ్ ఇటు నుంచి అసలు కట్టొద్దు అసలు. ఇదిగో ఫస్ట్ దీంట్లో నుంచి మొదలు పెట్టండి. ఈ రింగుల్లో నుంచి మొత్తం తాడంతా పెట్టేసుకున్న తర్వాత ఓకే, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ చివర నాట్ ఎందుకు వేసాను అన్నది ప్రతి ఒక్కటి మీకు అర్థమైపోతుంటుంది మీకు. చూడండి, ఇక్కడ నేను నాట్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు మళ్ళీ 3 వేస్తున్నాను చూడండి, కనిపిస్తున్న దగ్గరికి. ఇదిగో 1 2. ఓకే, ఇదిగో చూడండి, ఇది బాగా బలమైన నాట్ అనమాట. ఈ నాట్ ఏం చేస్తుందంటే బాగా టైట్గా పట్టుకొని ఉంటుంది మీకు. ఎక్కడ ఈ ముడి కూడా ఎక్కడ కట్టుకోవాలి? కరెక్ట్గా మన ఫిషింగ్ రీల్ మనం పెట్టుకునే సెట్ చూడండి, అక్కడ మట్టికే కట్టుకోవాలి. ఎందుకు కట్టుకోవాలి? ఇక్కడ బలంగా ఉంటుందండి. ఇదంతా కూడా మన ఫిషింగ్ రీల్ ఇక్కడ పెట్టుకుంటాం కాబట్టి స్ట్రోక్ కూడా ఆగాలి కాబట్టి ఈ మొత్తం అంతా ఈ బాటం అంతా కూడా చాలా బలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మట్టికే కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఇదిగో చూడండి, నేను లైన్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఎందుకు ఎక్స్ట్రా పెడుతున్నానో మీకు లాస్ట్ని తెలుస్తుంది. లైను ఇలా చుడతలేదు నేను. చూడండి, ఇదిగో నా ఏళ్ళు చూడండి జాగ్రత్తగా. ఇదిగో 3 వేస్తున్నానా, ఇదిగో ఇలా లాగుతున్నాను. ఓకే, ఇలా మొత్తం అంతా కూడాను నేను సుమారు ఒక 20-30 చేసేసుకుంటాను ఇలాగ నేను. ఎందుకో మీకు అర్థమవుద్ది. ఇలాగ ప్రతిది కూడాను ఇలా చుట్టేసేసుకోండి. కొంచెం లేట్ అయినా సరే మనం ఒక్కసారి గుర్తుంచుకోండి, ఎప్పుడన్నా ఫిషింగ్ రాడ్ ఒక్కసారి మనం కట్టుకున్నామంటే దగ్గర మళ్ళీ తక్కువ లెక్కేసుకున్న ముళ్ళు విషయం బెండు విషయం పక్కన పెట్టేస్తే ఒక 2-3 సంవత్సరాలు మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదండి. మనం జస్ట్ ఫిషింగ్కి వెళ్దాం, ఇవాళ హాలిడే మనకి, ఓకే డ్యూటీ లేదు లేదా వర్క్ లేదు, మనం ఏంటంటే జస్ట్ రాడ్ తీసుకుంటాం వెళ్ళిపోవడమే. అంతేగాని ఇంక మనం దానికోసం గంటల తరబడి మళ్ళీ దాన్ని రిపేర్లు చేసుకుని కూర్చుంటాం, ఏమీ చేయకూడదు. ఇదిగో నేను వీడియో లెంత్ పెరగకుండా ఉండటానికి కొంతవరకే చుట్టాను నేను. ఈ ఎగస్ట్రా ఎందుకు చుట్టానో మీకు వీడియో లాస్ట్ చూస్తుంటే మీకు లెక్క వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ చుట్టుకోవాలి, ఇక్కడ వరకు చుట్టుకోవాలి మీరు. అయితే వీడియో లెంత్ పెరగకుండా ఉండటానికి కొంచెం గట్టి చూపించాను నేను, మీరైతే ఎక్కువ చుట్టుకోండి. ఓకే, తాడు ఇటు నుంచి ఎందుకు పెట్టాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. ఇదిగో మొత్తం అంతా రాడ్ ఇలాగ ఓపెన్ చేసేసుకుంటుంటే మనకి తాడు ఎంత కావాలో అంత తీసేసుకోవచ్చు. ఇలాగ 10 అడుగులు కాబట్టి ఇది రాడ్డు. ఇదిగో ఓకే, రాడ్డు ఇది ఇక్కడ చూసుకోండి. రాడ్డుకి
ఎంత బారు ఉందో అంత బారు ఇదిగో ఇక్కడ కట్టే నాటు రాడ్ మొత్తం పూర్తిగా ఇప్పేసేసి రాడ్కి కరెక్ట్గా కొలత ఎంత ఉందో అంత తీసుకున్నాను. ఇక్కడికే రాడ్ కొలత వచ్చింది. ఇదిగో నా చేతి దగ్గర రాడ్ కొలత వచ్చింది. దీనికి ఎక్స్ట్రా ఇంత పెడుతున్నాను మళ్ళీ, అంటే ఒక 2 జానలు లేదా 1 జాన. ఎందుకు పెడుతున్నాను, మనం ముళ్ళు ఇక్కడ కట్టుకోవడానికి పెడుతున్నాను. ఇదిగో చూడండి, ఇక్కడ పెట్టి దీన్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇదిగో నా వాటర్ బాటిల్, ఇవన్నీ నా ఫిషింగ్ సామాను అండి. మొత్తం ఇంకా ఇలా తీసుకొచ్చాను మొత్తం అంతా కూడా. ఇంకా వాళ్ళు వీడియో చేయాలి కదా అని చెప్పేసాను. ఈ తవుడు మైదా నేనేంటంటే విడిగా బెండ్ వేసుకుంటాను కదండి, బెండ్ పాడవకుండా ఉండటానికి ఇలాంటి ప్లాస్టిక్ పైపులో ఇలా వేసేసి ఇలా బ్యాగ్లో పెట్టేసుకుంటాను అనమాట. అంటే ట్రావెలింగ్లో నలగకుండా. ఓకేనండి. అది కొత్త వాళ్ళకి ఎందుకు చెప్తుంటానంటే ఇవేనండి, అంటే కొన్ని వాళ్ళకి తెలుస్తున్నాయి అనుకోండి, కష్టపడే డబ్బులతో కొనుక్కుంటారు కాబట్టి పాడవకుండా ఉంటుంది. ఏదన్నా ఒక బ్లేడ్ కానీ కట్టర్ కానీ ఏదన్నా తీసుకోండి, ఇక్కడ కట్ చేసేసేయండి. ఓకే, కట్ చేసేసేయండి. అయిపోయింది. నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇదిగో రాడ్ మొత్తం ఓపెన్ చేశాను, ఇక్కడికి పెట్టాను. కరెక్ట్గా రాడ్ ఎంత ఉందో అంత కొలతగా తీసుకున్నాను. ఎగస్ట్రా జాన్ వదిలేసాను. ఎందుకు వదిలేసాను అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. దీనికి ఇప్పుడు ఫస్ట్ మనం ముళ్ళు కట్టుకుందాం. ఓకే, ముళ్ళు ముళ్ళు సైజు ఏ నెంబర్ కట్టుకోవాలన్నా ఏంటని అడుగుతున్నారు. నేనైతే మా సైడు సుమారుగా ఒక 5 కేజీలు అండి, మ్యాక్సిమం 5 కేజీలు 7 కేజీలు అలాగుంటాయి. 7 కేజీల వరకే అంతే. ఇంకా బాగా ఎప్పుడో 8 కేజీలు 9 కేజీలు ఎప్పుడో పడతాయి. నేనైతే మస్టర్డ్, ఇదిగో చూడండి, మస్టర్డ్ అంటే మన షాపులోనే తీసుకొచ్చాను. మస్టర్డ్ 3/0 ఇది. ఇదిగో చూసుకోండి, మస్టర్డ్ 3/0, మస్టర్డ్ 3/0 ఉపయోగిస్తాను అన్నమాట నేను. ఈ ముళ్ళు కెపాసిటీ సుమారుగా 5 కేజీల వరకు హ్యాండిల్ చేయగలదండి. ఎందుకంటే మస్టర్డ్ కంపెనీ అంటేనే టాప్ క్వాలిటీ, టాప్ కంపెనీ కూడా. మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు తెలిసిపోద్ది. అందులోని ఇదిగో రింగ్ ఉన్నది కట్టుకుంటున్నాను నేను. నేను చెప్పాను కదండి ఇందా వీడియోలోని 4-5 నాట్ల కింద ఉంటాయని చెప్తున్నాను నేను. మనం ప్రత్యేకించి మళ్ళీ వీడియో తీసుకున్నప్పుడు ఈ రింగ్ ఉన్న దానికి ఎన్ని రకాలుగా కట్టుకోవాలి, రింగు లేని దానికి ఎన్ని రకాలుగా కట్టుకోవాలన్నది ప్రత్యేకించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఇదిగో నేను ముళ్ళు కడుతున్నాను చూడండి ఒకసారి. అంటే నేను కట్టుకునే విధానం చూపిస్తున్నాను నేను. ఇదిగో చూడండి దగ్గరగా. ఇదిగో ఫస్ట్ నేను హోల్లో పెట్టేశాను, కనిపిస్తుందా మీకు? హోల్లో పెట్టేశాను. దగ్గరగా చూసుకోండి ఒకసారి. హోల్లో పెట్టేశాను. హోల్లో పెట్టేసేసి ఇదిగో మళ్ళీ తీసేస్తున్నాను చూడండి ఒకసారి. ఇదిగో ముళ్ళు హోల్లో పెట్టేశాను. ఓకేనా? నాటు జాగ్రత్తగా చూసుకోండి, ఇదే మనకు మెయిన్ కాబట్టి. ఇదిగో ఇంత లెంత్ నేను విడిగా వదిలేశాను. వదిలేసేసి ఇదిగో ఇక్కడ ఈ మెలిపెట్టిన తర్వాత ఇక్కడికి వదిలేశాను. ఇక్కడ చేతితో జాగ్రత్తగా పట్టుకొని ఇది ఇక్కడ నుంచి ఇలా వేసుకుంటారండి. స్టెప్ బై స్టెప్, కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ అందంగా వేసుకుంటారండి, కంగారు లేకుండా. ఇది ఇలాగా మొత్తం అంతా కూడాను చక్కగా. ఈ కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుద్దండి ఈ వీడియో. ఇదిగోండి మొత్తం అంతా కూడాను ఇలాగ స్టెప్ బై స్టెప్ లూజ్ రాకుండా మొత్తం అంతా చక్కగా ఇలాగ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇది ఇక్కడ రింగ్ కనిపిస్తుందా మీకు? ఈ రింగులోకి దగ్గరగా చూసుకోండి. ఈ రింగులోకి ఇలా పెట్టేసేయండి. ఓకే, పెట్టేశారా? పెట్టేసిన తర్వాత ఇదిగో దీన్ని కొంచెం లాగండి ఇలాగా. ఓకే, ఇది ఇలా లాగండి. చూడండి, టైట్ అవుద్ది చూడండి ఇక్కడ. అదిగో ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకోటి చూపిస్తున్నాను ట్రిక్. నేను హోల్ లోన్ నుంచి పెట్టాను. నేను ఈ హోల్ లోన్ నుంచి పెట్టుకునేది ఒక విధంగా ఉంటుంది, హోల్ లేకుండా బయట నుంచి పెట్టుకోవచ్చు. నేను హోల్లో పెట్టింది ఎందుకంటే ఈ బ్యాక్ బోన్ అనేది టెంపర్గా ఇలా తన్ని పెట్టి ఉంటుంది లైన్కి. గమనించారా? అంటే ఇలా డైరెక్ట్గా రాకుండా ఈ బ్యాక్ బోను ఆ ఎన్నుపోసలాగా తన్ని పెట్టి ఉంటుంది అనమాట. అంటే నిటారుగా ముళ్ళు నిలబెట్టేస్తుంది. అందుకని నేను ఇలా కట్టుకుంటాను అనమాట. ఒకటి గుర్తుంచుకోండి, నేను ఎలాగైతే కట్టుకుంటానో మీకు అలాగే యాజ్ ఇట్ ఈజ్గా చూపిస్తున్నాను. మీరు చూడండి, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి అండి. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది చక్కగా సిజర్ లైట్ తోటి అంటించేసేసి కట్ చేసేద్దాం. ఇదిగో ఇలా నొక్కేద్దాం మొత్తం అంతా. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసాం కాబట్టి చక్కగా ఇలాగా నొక్కేద్దాం. ఓకే, అయిపోయింది. ఇదిగోండి ముళ్ళు. సింపులేనండి, ఏం ఉండదు. వీడియోలో నేను ఎంతసేపు చెప్పడం అవుతుంది కానీ ఏం ఉండదు. ఇదిగో ముళ్ళు కట్టేసానా? ఓకే,
ఇప్పుడు నెక్స్ట్ మనం బెండు కట్టుకుందాం. బెండు డైరెక్ట్గా దానికి పర్మనెంట్గా ఉండేలాగా కూడా కట్టుకోవచ్చు, లేకపోతే మనం ఎప్పటికప్పుడు ఇప్పేసి పక్కన పెట్టుకునేలా కట్టుకోవచ్చు. అయితే కొత్త వాళ్ళకి యూజ్ అవ్వాలి కాబట్టి ఈ వీడియో పర్మనెంట్గా ఉండేసేలాగా నేను కట్టి చూపిస్తాను మీకు. ఎందుకంటే మళ్ళీ పద్దపద్దాకా వాళ్ళు కట్టుకోవడానికి ఇబ్బంది పడకూడదు కాబట్టి. ఇదిగో బెండు. ఈ బెండుకి నేను ఏంటంటే మనకి నాటుకు బాగుండాలని చెప్పేసి ఏదో చిన్న దారం తెచ్చుకున్నాను. ఇది మన బ్రాకెట్ లైన్లో అయితే ఒక 35 mm అండి. ఇది 35 mm. మరి ఇదేందుకన్నా దాంట్లోనే మొక్క తీసుకొచ్చి కట్టవచ్చు కదన్నా అని చెప్పినానంటే అది లావు అండి. అది లావు మీద ఏంటంటే ముడి పడేటప్పుడు అంత టెంపర్గా పడదు అనమాట. గుర్తుంచుకోండి, లావు తాడు ముడేసినప్పుడు మనకు అవసరమైతే ఇప్పుకుంటే ఫ్రీగా వచ్చేద్ది. అదే సన్నతాడు ముడేసామనుకోండి బలంగా పట్టేద్ది. ఓకే, ఇదిగో చూడండి కరెక్ట్గా ఎంత 2 జాన్లు. ఇంకో చూడండి 2 జాన్లో ఇదిగో ఇక్కడికే చూసారా, ఇంత లైన్ తీసుకుంటున్నాను నేను. ఇంత లైన్ తీసుకొని దీన్ని కట్ చేస్తాను. ఓకే, దీన్ని కట్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇంత లైన్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు ఈ లైన్ తోటి నేను ఎలా పెడతాను చూడండి. ఇదిగో ఇక్కడ నేను ఆల్రెడీ తయారు చేసుకున్నది కదా, ఇక్కడ లైన్ కట్టుకోవటానికి ఇది పెట్టాను కాబట్టి ఈ తాడుని ఇందులోంచి పెట్టేసేయండి. ఇది టైట్గా ఉండాలన్నమాట. ఎక్కడ కూడా మనం లూజ్ లేకుండా ఉంటేనే మనకి చేప చిన్న మూమెంట్ కూడా తెలిసిపోవాలి మనకి. మనం దానికోసం ఇబ్బంది పడకూడదు. ఇంకా ఇదిగో దీంట్లో పెట్టాను కదా, ఇదిగో చూడండి ఇంకా ముడేలేదు నేను మొత్తం దీంట్లో పెట్టాను కదా. ఇప్పుడు దీన్ని ఈ మెయిన్ తాడు తీసుకోండి, మెయిన్ లైన్ తీసుకొని చక్కగా ఇలా పెట్టుకోండి. మీ దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళు పట్టుకోమనండి, నాకైతే అవసరం లేదు. ఇదిగో చూడండి, ఇప్పుడు దగ్గరగా చూడండి ఎలా పెడుతున్నాను. ఇది ఏనుగు ముడి అంటారు అనమాట. ఇదిగో చూడండి కనిపిస్తుందా మీకు? ఓకే, ఇదిగో ఫస్ట్ కింద నుంచి పెట్టాను కదా, ఈ ఏలు పెట్టండి. ఇక్కడ ఏలు పెట్టి 1 2 సార్లు తిప్పాను. ఇదిగో దీంట్లో నుంచి ఇదిగో చూసి కనిపిస్తుందా మీకు? ఈ ఏనుగు మెలి అంటే బాగా అర్థమైపోద్ది అందరికి కూడాను. దీన్ని ఇలాగా టైట్ చేసేసాను. ఇలా గట్టిగా పట్టుకొని గట్టిగా టైట్ చేసేసేయండి. వేసేసేసి ఇంకొక 3 వేయండి. ఓకే, వేసిన తర్వాత ఈ లైన్ చూసారా, ఈ లైన్ నుంచి ఇలా తీసుకురండి. ఇలాగ ఇటు ఒక లైను, మళ్ళీ ఇటు ఒక లైను. ఇది ఎందుకన్నా, లైన్ మనం అటు ఇటు మనం దీనికి లాగినప్పుడు మనకి పైకి కిందకి మనకి మూమెంట్ ఇవ్వాలి కాబట్టి టైట్గా ఉండాలి. అంటే మనం ఇప్పుడు బెండ్ కట్టుకుంటే ఎక్కువ మందికి బెండ్ కట్టినప్పుడు టైట్గా ఉంటుంది. తర్వాత ఒకసారి తడుపులో అదే వాటర్లో పడ్డ తర్వాత 2-3 సార్లు యూజ్ చేసిన తర్వాత ఏమవుద్దంటే జారిపోయి మనం ఎంతో స్ట్రాంగ్గా కట్టాం కదా బెండు, ఇదేంటో ఇలా జారిపోతుంది అనుకుంటా. అలాగే ఎవరికైనా జారిపోతే కామెంట్లో పెట్టండి, చక్కగా మిగతా వాళ్ళు కూడా చూస్తారు. అది ఎందుకు జారిపోతుంది, ఎలా ముడేయాలి కూడా మీరు చెప్పండి, మీకు తెలిసింది మీరు చెప్పండి. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు దీనికి డైరెక్ట్ ముడేసేస్తున్నాం. ఇది మామూలు ముడే. ఇదిగో 1 ఓకేనా? ఇదిగో 2, ఇదిగోండి 2 ముళ్ళు వేసేసాను, అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఎక్స్ట్రా లైను మరి ఎందుకన్నా తీసుకుంటే మనకు గ్రిప్ కావాలి కదా, పట్టు, ఆ గ్రిప్ కోసం తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా లైన్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా లైన్ కట్ చేసేద్దాం. కట్ చేసేసేసి ఇది మనకు చిరాగ్గా లేకుండా కొంచెం అంటించేసుకుందాం ఇది చక్కగా. ఎందుకంటేనండి మనం ఫిషింగ్ కట్టినా అందంగా ఉండాలి, మనం వాడేది కూడా అందంగా ఉందనుకోండి మనకు కూడా బాగుంటుంది. ఏంటంటే ఎలా పడితే అలా చేసేసుకుందాం అంటే మనం వాడుకునేదే కదండి, ఏదో చేసుకునేది ఏదో కొద్దిగా అందంగా చేసుకుంటూ బాగుంటుంది అనమాట. ఇదిగోండి బెండు. ఓకేనా? ఇదిగోండి బెండు. ఇదిగో మన కిందకి కావాలితే కిందకి, పైకి కావాలితే పైకి. నేను ఈ వీడియోలోని బలంగా లాగుతున్నాను, మీకు తెలుస్తలేదు, అందుకని ఇంత ఫ్రీగా వస్తున్నట్టు ఉంది. చాలా టైట్గా ఉంటుందండి బెండు. అంటే మనం ఎక్కడికైతే పెట్టామో అక్కడికే సెట్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు నేను మీకు బెండు కట్టే చూపించాను, బెండు ఏ లైన్గా చూసుకోవాలి, ఎలా ముడేలు చూపించాను, ముళ్ళు ఎలా కట్టాలి ఏంటి అన్నది కూడా చూపించాను, రాడ్కి ఎలా కావాలో ఎలా కట్టుకోవాలో కూడా చూపించాను. ఇప్పుడు ఏం చేద్దామంటే చెరువు దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ తగరం మెయిన్, ఈ తగరం
ఈ తగరం ఎందుకు ట్యాబ్లెట్లు తగరం అండి ఇది. ఈ తగరం ఏం చేస్తారంటే ఇది ఇలా పెట్టేసుకోండి. ఇలా ఎందుకు పెట్టేసుకోవాలో కూడా చెప్తాను నేను మీకు. ఇదిగోండి దీంట్లో ముడిచేయండి, ఇలాగా చక్కగా ఇలా ముడిచేసేయండి. ఓకే, అయిపోయింది కదా. మొత్తం ఈ సామాను అన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మన వీడియోలోనే ఫస్ట్ పార్ట్ మీకు క్లోజ్ అయింది. నెక్స్ట్ పార్ట్ మేత ఎలా కలపాలి, తర్వాతనేమో ఏమేమి వేయాలి, అక్కడ లోతు ఎలా చూడాలి, ఎంత లోతులు వేసుకోవాలి, అసలు శీలావతి ఎక్కువగా ఎటు చోట ఉంటుంది, ఎలాంటి చోట, మొత్తం అన్నీ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. ఓకేనండి. ఇక్కడికి రాడ్ కట్టేసుకున్నాం. ఓకే, ఈ రాడ్లోని ఇంకో టిప్స్ ఏంటంటే చాలామంది రాడ్ వాడేటప్పుడు ఏం చేస్తున్నారంటే బాగా గుర్తుంచుకోండి, ఈ గైడ్స్ అన్నీ కిందకు ఉండాలి, తిన్నంగా ఉండాలి. ఇదిగో చూడండి గైడ్స్ ఉన్నాయి చూడండి, ఈ గైడ్స్ తిన్నంగా ఉండాలి, కిందకే ఉండాలి. అందులో ఒకటి గుర్తుంచుకోండి, ఈ రాడ్ మీద బలం ఎంతవరకు పడుతుందంటే మెయిన్ ఈ గైడ్ల మీద ఆధారపడి ఉంటుందండి. అన్న ఈ గైడ్లతో పెద్ద పని లేదన్న అని చెప్పి నన్ను అనుకుంటారు. నిజంగా గైడ్లతో పని లేదు. అయితే చివర అంత చిన్న గైడ్ ఎందుకు పెడతారో, మెయిన్కి వచ్చేసరికి అంత పెద్ద గైడ్ ఎందుకు పెడతారు. ఇంకా కంపెనీ లైన్లకి అయితే ఇంకా పెద్ద పెద్ద గైడ్లు వచ్చేస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే కాస్టింగ్ చేసేటప్పుడు ఇసిరేటప్పుడు లైన్ ఫ్రీగా వెళ్ళాలి కదన్నా అని చెప్పి అనుకుంటారు. కాదండి, మెయిన్ ఏంటంటే రాడ్ మీద పడే బలం, ఫోర్సు ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఈ గైడ్ మెయిన్ ఇదేనండి, గైడ్ ఇది కంట్రోల్ చేస్తుంది. అది గుర్తుంచుకోండి. కొంతమంది ఏంటంటే ఇలా పెడుతున్నారు, అంటే ఒక గైడ్ కిందకి, ఒక గైడ్ పైకి, ఒక గైడ్ కిందకి, ఒక గైడ్ పెడుతున్నారు. దాని మీద ఏంటంటే బలమంతా ఫిషింగ్ రాడ్ మీద పడిపోద్ది. ఫిషింగ్ రాడ్ మీద పడిపోయి తొందరగా ఇరిగిపోతానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు లైన్ అయిపోయింది కాబట్టి మనం చివరి నుంచి క్లోజ్ చేసేసుకుందాం. మళ్ళీ చివరి నుంచి మొత్తం అంతా ఇలా క్లోజ్ చేసుకుంటూ వచ్చేద్దాం చక్కగా. ఈ గైడ్లు మనం క్లోజ్ చేసుకునేటప్పుడు కూడాను గుద్దకండి. ఇలాగా చాలామంది ఏం చేస్తారంటే తప్ప 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 గుద్దుకుని వెళ్ళిపోతారు. గుద్దినప్పుడు ఏమవుద్దంటే ఇదిగో ఇలా గుద్దున్నాను చూడండి, గుద్దినప్పుడు ఇదిగో కింద ఉంటాయి చూడండి, ఈ కింద వెల్డింగ్, ఈ జాయింట్ జస్ట్ జాయింటే ఉంటుందండి. ఈ జాయింట్ ఏమవుద్దంటే 4 సార్లు గుద్దేసరికి 5వ సారి ఏమవుద్దంటే జాయింట్ వదిలేస్తుంది. జాయింట్ వదిలేసినప్పుడు మీరేమనుకుంటారంటే హంటింగ్ చేసాం కదా, నిన్న చేప పడ్డది కదా, దాని గుద్దిన ఫోర్స్కి పోయిందేమో అని చెప్పి అనుకుంటారు. కాదండి, ఎప్పుడన్నా సరే ఇలా 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 గుద్దేయడం వల్ల దీని ఫోర్స్ అంతా దీని మీద పడిపోయి అక్కడ దానికి వీక్ అయిపోయి ఇరిగిపోద్ది. ఓకే, మొత్తం అంతా లైన్ అంతా ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇందాక వైర్కి తాడుకి తేడా ఏంటో చూపిస్తున్నాను కదా, ఇదిగో చూడండి. తాడు అయితే చక్కగా ఇలా చుట్టేసుకుంటాం మనం. అదే వైరు చుడతాం, కానీ తీసేటప్పుడు ఏమవుద్ది, మళ్ళీ మడతలు పడిపోయి చుట్టలు పడిపోయి ఇంక పని చేయదండి. అందుకే బ్రెడెడ్ లైన్ అన్ని విధాలా మనకి సేఫ్టీగా ఉంటుంది అనమాట. ఓకేనా, మొత్తం చుట్టేసుకుందాం. చుట్టేసేసుకుని చక్కగా చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ మేత కలిపి చూపిస్తాను. ఇక మేతలో ఏం కలిపాను ఏంటో కూడా చూపిస్తాను అనమాట. అంటే నేను డైరెక్ట్గా నేను వాడే మేత తీసుకొచ్చాను కదా, నేను ఆ మేత చూపించి దాన్ని ఎలా కలపాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. అక్కడ లోతు మనం దిగకుండానే, మన లోతులోనే కదండి చేప తిరిగిద్ది. ఆ లోతు ఎలా ఉంటుంది, ఎలా చూసుకోవాలి, మనం ఒడ్డు మీద నుంచి ఎలా చూసుకోవాలనేది చూపిస్తాను. ఓకే, ఇక్కడ వరకు వచ్చేసిందా. జాగ్రత్తగా దీనికి పైన జస్ట్ వేసామన్న పేరుకి ఎలాగేయండి. ఇప్పుడు తగరానికి నేను ఇది ఎందుకు పెట్టమన్నానంటే, ముళ్ళుకి తగరానికి ఎందుకు పెట్టమన్నానంటే, మనకి గబుక్కున ముళ్ళు మనం బయటికి తీసేటప్పుడు కానీ పెట్టుకునేటప్పుడు కానీ మనకు గుచ్చుకోకుండా ఉండడానికి. నెక్స్ట్ ఏంటంటే మనం పెట్టుకునే క్లాత్లోకి దిగబడిపోద్ది, లేదా మనం బయట తీసుకునేటప్పుడు గట్టా గుచ్చుకుపోద్ది. అది చక్కగా ఇది ఇలాంటి రబ్బర్ ఒకటి తీసుకోండి. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్. ఒక్కసారే పెడతారు మీరు, 10 సార్లు పెట్టరు. ఇదిగో లాన్ నుంచి చక్కగా ఇలా తీసుకొచ్చేసేసి పెట్టేసేయండి. ఇదిగోండి ఫిషింగ్ రాడ్ అయిపోయిందా. చక్కగా దీన్ని ఏం చేస్తారంటే, మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చిన కవరో లేకపోతేనేమో మనం ఏదన్నా ప్యాంటు పాడైపోయిన ప్యాంటు కట్ చేసుకుంటాం కదా, ఇదిగోండి మన ఫిషింగ్ రాడ్ తయారైపోయింది. ఇలాగే మనం ఎంతకాలమైనా చక్కగా ఫిషింగ్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం కొత్తగా కట్టాం, 10 సార్లు కట్టుకోగా మనం తయారైపోయింది. ఇంకెప్పుడు ఫిషింగ్కి వెళ్ళినా సరే ఇలాగే పట్టుకొని వెళ్ళిపోవచ్చు. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ సర్దేసేసుకొని ఇప్పుడు మనం చెరువు దగ్గరికి వెళ్ళి చక్కగా ఎలాగేయాలి ఏంటి ఆ టిప్స్ కూడా చెప్పేస్తాను. చక్కగా కొత్త వాళ్ళు హ్యాపీగా పట్టుకోండి. ఇప్పుడు మనం చెరువు దగ్గరికి వెళ్దాం. ఓకే,
ఫస్ట్ మీరు ఎప్పుడన్నా ఫిషింగ్కి వచ్చినప్పుడు మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే, మీరు ఎక్కడైతే ఫిషింగ్ చేద్దాం అనుకుంటున్నారో దాని చుట్టుపక్కల ముందు గమనించుకోండి. ఎందుకంటే మీ ఫ్యామిలీస్ ఉంటారు, మీ ఫ్యామిలీస్కి ముందు ఇంపార్టెంటే ఉండదు. ఇది జస్ట్ సరదా కోసం తీసుకున్నది. మీ చుట్టుపక్కల అన్నీ కూడాను ఇవన్నీ గడ్లు చిలకలు గట్ట చిరాగ్గా ఉంటాయి కదండి. ఏ పురుగు పుట్ర పాము గట్ట ఏమైనా ఉన్నాయా, చిరాగ్గా గట్ట ఉన్నాయా, లేకపోతే ఎముకలు ఇలాంటివి ఉన్నాయా, కాళ్ళలో గుచ్చుకున్నాయి అనుకోండి సెప్టిక్లు అవుతాయి. ఓకేనా, చూసుకోండి. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ రీజన్ ఏంటంటే, హంటింగ్ దగ్గరికి మనం హంటింగ్ ప్లేస్కి ఎప్పుడైతే, అంటే నేను ఇక్కడ హంటింగ్ చేద్దాం అనుకుంటున్నాను కదా, మీకు చూపిస్తానికి. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట. పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోవాలి. ఓ అరిసేసుకుంటాం, సెల్ ఫోన్లో పాటలు పెట్టేసేసుకుంటాం. మీరు ఎంత అరిస్తే పెద్ద చేప అంత లోనికి వెళ్ళిపోద్ది. కారణం ఏంటంటే, మనం అనుకుంటాం వాటికి వినబడదని. మన మాట తరంగాల ద్వారా, ఆ నీటి తరంగాల ద్వారా వాటికి వినిపిస్తుంది. ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇదిగోండి ఇక్కడ ఏంటి జాగ్రత్త గమనిస్తున్నారా, ఇక్కడ గాలి లేదు, గమనించారా, గాలి లేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పొడితవుడు వేద్దాం. పొడితవుడు ఇదిగోండి ఇలా తీసుకోండి. కరెక్ట్గా మీరు ఎక్కడైతే హంటింగ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడేయండి. ఆల్రెడీ ఇక్కడ నాకు లోతు తెలుసు కాబట్టి ముందు నేను తవుడేసేస్తాను నేను. అదే మీకు ఫస్ట్ వీడియోలో చూపించాలి కాబట్టి, ఇది కొత్తగా మనం ప్లేస్కి వచ్చామన్నమాట, కొత్త ఊళ్ళో కాబట్టి. ఇది చూసాం, ఈ ప్లేస్ చూసాం, బాగుంది. ఇదిగో ఇంకో టిప్స్, ఇదిగో చూసుకోండి. ఇలా ఇరిగిపోయిన చెట్లు నీటిలో పడిపోయి ఉంటాయి చూడండి. ఇలా ఇరిగిపోయిన చెట్లు, లేకపోతే ఇలాగ ఈ కార్నర్ పాయింట్, తూటుకాళ్ళు, జమ్ము ఇలా పేరిపోయి ఉన్న చోట చేప ఎక్కువగా నిలవ ఉండటానికి అవకాశం ఉంటుంది. దేనికని, చేపకి దురద ఎక్కువ అండి. ఒకటి కారణం, వాటికి రాసుకుంటూ తిరుగుతుంటుంది. రెండో కారణం, ఈ వీటికే ఆ నీటిలో నానిపోయి వాటికి నాచు పడుతుంటుంది. ఆ నాచుని తినుకుంటూ దీంట్లో ఉంటుంది. మూడోది, ఈ వల్ల గట్ట కడుతుంటారు చూడండి, అట్ట వల్ల కానీ వలలు ఇసిరే వాళ్ళ దగ్గర నుంచి సేఫ్టీ ఉండడానికే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటి కార్నర్ ప్లేస్, వీళ్ళు సేఫ్టీగా ఉండటానికి. అందుకని ఇలాగ ఇరిగిపోయిన చెట్ల దగ్గర కానీ, తూటుకాళ్ళ దగ్గర కానీ, లేకపోతే ఈ జమ్ము కానీ ఇలాంటి చోట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం పిండి కలుపుదాం. ఓకేనండి, ఇలాంటి కవర్ ఒకటి తీసుకోండి. కవర్ ఒకటి తీసుకొని, ఇది నా పిండి అండి. ఇది అంటే నేను పద్దా కలపను. నేనేం చేస్తానంటే ఒకేసారి కలిపేసుకుంటాను. ఇది ఇప్పుడు మీకు వీడియోలో చూపించాలి కాబట్టి చెప్తున్నా. ఈ పిండిలో నేను ఏమేమి కలిపానంటే, తవుడు, గోధుమ పిండి, పార్లేజీ బిస్కెట్ ప్యాకెటు, తర్వాత బ్రెడ్. ఓకేనండి, తవుడు, గోధుమ పిండి, పార్లేజీ బిస్కెట్ ప్యాకెటు, బ్రెడ్ రెండు మొత్తం 4 కలిపేసేసేసి మొత్తం స్టోర్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అంటే అదాకా ఎందుకు కలుపుకుంటాం, ఒకేసారి కలుపుకోవాలి. ఇందులో గుడ్డు వేస్తారు. గుడ్డు ఏంటంటే మనం ఇక్కడికి వచ్చినప్పుడు వేసుకోవాలన్నమాట. ఇలా ఉన్నంతసేపు నిల్వ ఉంటుంది. గుడ్డు మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ పిండి కొంత తీసుకొని, ఇది గలగా కొంత పరిమాణంలో తీసుకొని, ఫస్ట్ నేను అందులో తౌడు ఎందుకు వేయలేదు కూడా మీకు చెప్తాను. మీకు అసలు లెక్క అయితే ఫస్ట్ తౌడు వేసేయాలి, అందులోనే ఎందుకు వేసేయాలో కూడా చెప్తాను మీకు. కొత్త వాళ్ళకి ఈ వీడియో చూసారనుకోండి, ఇంకా డౌట్స్ రాకూడదు. ఇంకా మొత్తం అన్నీ ఇంకా ఈ వీడియో చూస్తే ఇంకా వాళ్ళకి అర్థమైపోవాలి. ఇంక ఇలా పట్టుకుంటే సరిపోద్ది కదా మనకి, ఇంకా అని చెప్తున్నాను. బాగా పిసకండి. మొత్తం మనం ఎంత పిసిరితే అంత జిగురు ఉంటుంది అనమాట. బాగా పిసికేసేయండి. ఇదే మీరు డబ్బా గేలాలకి, బాటిల్ గేలాలకి వాడాలనుకోండి, సేమ్ మెజర్మెంటే గోధుమ పిండి బదులు మైదా పిండి వేయండి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నది మనకు కనిపిస్తుంటుంది. ముళ్ళు అక్కడ మనకి మేత అయిపోయింది అనుకో, మనం వెంటనే తీసుకుంటానికి కనిపిస్తుంది. అదే డబ్బా గేలాలనుకోండి, నీటిలో అండర్ గ్రౌండ్లో దూరంగా వెళ్ళి పడిపోద్ది కాబట్టి, పరికలు గట్ట వచ్చి కొరిగేస్తుంటాయి కాబట్టి కొంచెం ఎక్కువసేపు నిల్వ ఉండాలంటే జిగురు ఎక్కువగా ఉండాలి. జిగురు ఎక్కువగా ఉండాలంటే గోధుమ పిండి కన్నా మైదా పిండికే జిగురు ఎక్కువగా ఉంటుంది. ఇదిగో చూడండి, సున్నుండలో వాసన వస్తుంటుందండి. నా పిండి ఎప్పుడన్నా సున్నుండలో వాసన వస్తుంటుంది.
పాత వీడియోలో కూడా మీకు చెప్పాను. ఇదిగోండి కలిపేసుకున్నాను కదా. ఫస్ట్ తవుడేయకుండా మీకు ఉండ ఎందుకు కలిపి చూపించానో ఇప్పుడు చెప్తాను. పక్కన పెట్టేసేయండి. ఫిషింగ్ రాడ్ ఓపెన్ చేసేయండి. మరి మనం కొత్త ప్లేస్కి వచ్చాం, కొత్త వాళ్ళు కాబట్టి ఈ వీడియో కొత్త ప్లేస్కి వచ్చాం. ఓపెన్ చేసేయండి. ఓకే, మొత్తం అంతా ఇలా ఓపెన్ చేసేయండి. మొత్తం అంతా ఓపెన్ చేసిన తర్వాత మొత్తం గైడ్స్ అన్నీ కూడాను ఇలా లాగేసేయండి మొత్తం. ఓకే, కరెక్ట్గా తిన్నంగా ఉన్నదే చూసుకోండి. మొత్తం అన్ని కిందకే ఉండాలి, తిన్నంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ మాత్రం పెడుతున్నాను చూడండి. సుమారు 4 అడుగులు పెట్టి చూస్తున్నాను అనమాట. అంటే కొత్త వాళ్ళు కాబట్టి దీన్ని ఎలాగా ఇక్కడ మరి లోతు ఎలా తెలుసుకోవాలని చెప్తున్నాను కదండి. ఇప్పుడు చూపిస్తాను మీకు. దాంట్లో ఎంత లోతు ఉంది, ఎంత లోతులో మనం వేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ ఇదిగో ఇంత ఉండలా తీసుకోండి. కనిపిస్తుందా మీకు? ఎక్కువ ఇంత ఉండలా తీసుకోండి. ఇంత ఉండలా తీసుకొని ముల్లికిలా పెట్టేసేయండి. ఫస్ట్ చూడండి ఇలా పెట్టేసేయండి. ఎందుకని ఇప్పుడు లోతు చూస్తున్నాం మనం. ఇదిగోండి ఫిషింగ్ ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాం మనం. నేను లోతు చూస్తున్నాను చూడండి. ఓకే, ఇంకా దిగిద్ది. అంటే బెండు నిలబడ్డది కదా, ఇంకా దిగిద్ది. ఎందుకని అంత లోతు? ఎప్పుడన్నా పెద్ద చేప కొట్టాలంటే అడుగునే తిరిగిద్ది. చూసారా ఇంకా దిగుతుంది, ఇంకా లోతు ఉంది అక్కడ. సో అసలు లెక్క అయితే ఇంత లోతు సరిపోద్దండి. ఏది మనం చేప కొట్టడానికి ఈ లోతు సరిపోద్ది. మీకు ఇక్కడ లోతు ఎలా తెలుసుకోవాలనే చూపిస్తాను అన్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, సుమారు ఈ రాడ్డు 10 అడుగులు, నేను 9 అడుగులు లోతు పెట్టాను. ఇప్పుడు చూసారా? ఇప్పుడు బెండు అడ్డం తిరిగిపోయింది. బెండు అడ్డం తిరిగిపోయిందంటే అక్కడ లోతు 9 అడుగులు ఉంది. అంటే ఉండ కిందకి వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళి పట్టేసిన దాని మీద బెండు దిగడానికి ఇంకా అవకాశం లేక అలా పైన తేలుతుంది. అంటే ఇక్కడ లోతు 9 అడుగులు ఉంది. 9 అడుగులు ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? 1 అడుగు దింపేస్తాను నేను. 1 అడుగు కిందకి దింపేసి, పెద్ద చేపలు కొట్టాలి కాబట్టి 1 అడుగు కిందకి దింపేసేసేసి, 1 అడుగు దింపేసి, ఇప్పుడు ఓకే ఇక్కడ లోతు ఉందని అర్థమైపోయిందిగా మనకి. లోతు ఉంది, చెట్లు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఇంకో టిప్స్, చెట్లు మయాన్ వేయకండి ఎప్పుడును. చెట్లు మయాన్ వేస్తే మేబీ అదన పెద్ద చేప తగిలింది అనుకోండి, వెళ్ళి చెట్లు చిక్కుపెట్టేస్తుంది. అలాగని ఓపెన్గా చేయకండి, ఎందుకంటే అందులోనే తిరిగిద్ది కాబట్టి. మరి ఏం చేయాలన్నా దాన్ని దగ్గరలో వేసుకోవాలి. దాని దగ్గరలో వేసుకున్నప్పుడు మనకు ఒకవేళ చేప పడ్డా మనం ఆడించుకొని తెచ్చుకోవడానికి ఉంటుంది. ఇదిగో ఇంత పరిమాణంలో తీసుకోండి. మనం ఎక్కడికి వేద్దాం అనుకుంటున్నాం, కరెక్ట్గా అక్కడ అలాగేసేయండి. చూసారా 10 అడుగులు వచ్చేసినాయి. నేను ఫిషింగ్ వచ్చే స్పాట్ ఇదేనండి. నేను మామూలుగా 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి వస్తుంటాను చూడండి, ఇదే స్పాట్. అందుకనే అంత స్పీడ్గా వచ్చేసినాయి 10 అడుగులు. అదిగో ఆ పొడి తవుడు ఎందుకు వేసాను? ఇక్కడ గాలి లేదు కాబట్టి పొడి తవుడు వేసాను. పొడి తవుడు కూడా మీకు చల్లా చెదురు కాకుండా ఉండాలంటే ఇలాగ మీకు ఎప్పుడైతే నాచు పట్టేసేసి ఉంటుందో దాని మీద వేసారనుకోండి నిల ఉండిపోద్ది. ఇదిగో ఇలాగ ఈ నాసు మీద ఇలాగ వేసారనుకోండి నిల ఉండిపోద్ది. అక్కడ నిల ఉండిపోయి నిదానంగా నాని కొంచెంగా లోనకి దిగుతుంటుంది. అప్పుడు పెద్ద చేప అక్కడికి వచ్చే వరకు కూడా స్మెల్కి అట్రాక్షన్ అయిపోయి పెద్ద చేప రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఉండను తీసేద్దాం. ఈ ఉండ తీసేసేసేసి ఇప్పుడు మనం అసలైన ఉండ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఓకే, ఇదిగోండి
ఇక్కడ సుమారుగా ఏంటంటే 10 కేజీల చేపలు కూడా ఉంటాయి కాబట్టి రేగిపండు అంత, ఏది చిన్న రేగిపండు ఉంటుంది చూడండి, చిన్న రేగిపండు అంత, దీనికన్నా చిన్న పరిమాణం కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ముళ్ళుకి ఎలా పెడుతున్నాను నేను. చాలామంది చాలా రకాలుగా పెట్టుకుంటారు, నేను ఇలా పెట్టుకుంటాను. నేను చూడండి, నేను ఇలా పెట్టుకుంటాను అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం 9 అడుగుల లోతు ఇక్కడ ఉందని అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు మనం మేత వేసాం కాబట్టి అసలు లెక్క అయితే తవుడు వేసిన 1-2 గంటల వరకు వెయిట్ చేయాలండి పెద్ద చేప కోసం అయితే. మనం అంటే మనకన్నా తెలివిగా ఉంటాయండి అవి. ఇదిగో గ్యాలం కరెక్ట్గా తవుడు పడ్డ తోటే నేను గ్యాలం వేసేసాను. గ్యాలం అడ్డం ఉంది. ఓకేనా. గ్యాలం ఆ బెండు అడ్డం పడిపోయి ఉంది. మనం అనుకున్న దానికి 9 అడుగులు ఉంది. 9 అడుగులు ఉన్నా సరే 8 అడుగులు మనం పెట్టిన బెండు అడ్డం అయిపోయి ఉంది. ఎందుకని కామెంట్లో పెట్టండి. ఈ లోపు నేను ఇప్పుడు సీసం అండి, సీసం ఇగో ఈ మాత్రం సీసం ముక్క ఉండాలి. ఓకేనా. ఈ సీసం ముక్క మనం ఇగో ఈ ముళ్ళుకి 1-2 అంగుళాల పైకి, ముళ్ళుకి 1-2 అంగుళాల పైకి ఇలా పెట్టేసేసుకొని గట్టిగా నొక్కేసేసుకుంటే సరిపోద్ది. ఓకేనండి. ఓకే, నొక్కేసాను. ఇప్పుడు మళ్ళీ ఉండబెడుతున్నాను. ఓకే, మళ్ళీ ఉండబెడుతున్నాను. ఓకే, చేస్తున్నాను చూడండి. చూసారా, ఇందాక ఏమైంది, అడ్డం అయిపోయింది. బెండు నేను తయారు చేసుకున్న బెండుని ఎందుకన్నా తెలుసండి, బెండు కూడాను అడుక్కు మునిగిపోయి ఏదో పైకి కనిపించానన్న పేరు కనిపిస్తాం కాదండి. కరెక్ట్గా బెండు నాకు పైకి 3 అంగుళాలు కనబడాలి. 3 అంగుళాలు కూడా అక్కడ చూసారా బ్లాక్ డాట్స్ కనిపిస్తున్నా చూసారా, ఎంత దూరంలో ఉన్నా సరే మనకి క్లియర్గా కనిపించాలన్నమాట. ఇదిగో అక్కడ మనం తౌడేసాం, లోతు చూసాం, చక్కగా బెండు కట్టుకున్నాం, ముళ్ళు కట్టుకున్నాం, ఇదిగో ఇలా పెట్టుకున్నాం. అయితే నేను ఇక్కడ పెట్టేస్తుంటానండి ఇలాగా. అసలు లెక్క అయితే ఫిషింగ్ రాడ్ చేతితో పట్టుకోవాలి. ఓకే, చూశారు కదండి, ఇదండి విధానం. మీకు టెలిస్కోప్ రాడ్ ఎందుకు చూపించానంటే, టెలిస్కోప్ రాడ్ చూపిస్తాను, స్పిన్నింగ్ రాడ్ చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే టెలిస్కోప్ రాడ్ అన్నది ట్రావెలింగ్కి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని మనకి అలవాటు ఉందనుకోండి, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దీని మీద 4 కేజీలు 5 కేజీలు లాగిన వాళ్ళు ఉన్నారు. నేనైతే మన బ్రిటిష్ గుండం అని ఉంటుంది, బ్రిటిష్ గుండంలోని కట్ల చేప అంటే బొచ్చు చేప అనమాట. బొచ్చు చేప నా పాత వీడియోలోని యూట్యూబ్లో ఇలాంటి వీడియో లేదని చెప్పేసి పెట్టాను చూడండి. అదే టెలిస్కోప్ ఫిషింగ్ రాడ్ తోటి 6 కేజీలన్నర బొచ్చు చేపని నేను లాగటం. మా జంగారెడ్డిగూడెంలో హంటర్స్ కూడాను ఆ పక్కన వస్తుంటారు కదండి, వచ్చి కూర్చుంటారు కదా. నేను యువతల ఒడ్డును కూర్చున్నాను, వాళ్ళు అవతల ఒడ్డును కూర్చున్నారు. నేను ఆ రాడ్తో పాటు ఆడించడం తీయడం కూడా అందరూ చూశారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడాను, ఈ వీడియో చూస్తుంటారు కదా వాళ్ళు కూడాను, మీరు చూస్తుంటారు. అయితే ఏంటంటే టెలిస్కోప్ రాడ్ అనేది ట్రావెలింగ్కి ఈజీగా ఉంటుంది. చిన్న చేపలు అంటే ఒక 2 కేజీలు 3 కేజీలు కేజీ అక్కడ నుంచి ఈ పట్టుకుంటాను సరిపోద్ది. ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఆ తర్వాత సంగతి. స్పిన్నింగ్ రాడ్ అయితే ఎలాంటి చేపనన్నా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇక ఇంతేనండి, చక్కగా మేత వేసాం, మేత కలుపుకున్నాం, తౌడేసాం, ముళ్ళు కట్టుకున్నాం, బెండేసాం, మొత్తం అన్నీ కూడాను అక్కడ వేసేసాం. వేసిన తర్వాత ఏంటంటే రెండోది, చాలామంది కూడాను ఇందులో టిప్స్ చెప్తాను అన్నాను కదా మీకు. కేవలం ఇది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ చేపలు పట్టుకుంటూ కూర్చున్నాను అనుకోండి, షాప్ దగ్గర ఎవరు లేరు అక్కడ, కేవలం మీకు చూపించడానికి వచ్చాను. బెండు చూసారా, అలా కరెక్ట్గా దిగిపోయి నిలబడిపోవాలి. ఇంక బెండు అడ్డం పడిపోవడమో లేకపోతే ఇంకోటి పడిపోవడం ఉండకూడదు. ఇక్కడ టిప్స్ ఏంటంటే, చేప ఏ సైజు చేప ఎలా కొడుతుంది చూడండి, అక్కడ గమనించండి. ఫస్ట్ పరిగే వస్తుంది. ఫస్ట్ పరిగి వచ్చినప్పుడు ఇలాగా ఆడేస్తూ ఉంటుంది. జస్ట్ ఇలాగా కొరికినప్పుడే చాలామంది కొత్త వాళ్ళు తెలియక దబ్బ బాధేస్తుంటారు. మీరు ఎన్నిసార్లు అయితే ఫిషింగ్ రాడ్ కొట్టు బాధేస్తుంటారో అక్కడ అంత అలిగిడైపోతుంటుంది. ఎప్పుడైతే అంత అలిగిడి అవుతుంటుందో పెద్ద చేప చేరదు. మరి పెద్ద చేప వచ్చినట్టు ఎలా తెలుసుకోవాలన్నా,
చూడండి బెండు ఇది గలగా. ఉదాహరణకి బెండు బయట తీసి చూపిస్తాను మీకు. ఈ బెండు కూడాను మీకు బయట తీసి చూపిస్తాను. మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం అనమాట. ఇది కొన్ని నీటిలో మునిగిపోయిందండి బెండు, ఇక్కడ వరకు మునిగిపోయింది కదా మనదే. పరిగి వచ్చింది అనుకోండి ఇలాగ అంటుంటుంది, కొట్టొద్దు. ఏంటంటే తింటుంది అనమాట. సుమారు ఒక అర కేజీ అయ్యి అనుకోండి, ఇది ఇలా అంటుంటాయి, ఇలాగ అంటుంటాయి, కొట్టండి. అంటే ఈ మాత్రం ఆడిస్తుందనంటే ఏంటి, అర కేజీ, పావు కేజీ, 30 కేజీ. అర కేజీ దాటిపోయి 30 కేజీ దాటిపోయి కేజీ ఉందనుకోండి ఇలా అంటుంది, కింద గుద్దుతుంటుంది అనమాట. ఇలా అంటుందంటే కేజీ ఉన్నట్లు లెక్క, అదే గుర్తుంచుకోండి. ఇంకా ఇలాగ ఒక్కోసారి అడ్డం పెట్టేస్తుంటాయి. ఇలా అడ్డం పెట్టేసినాయి అంటే కేజీ కాడి నుంచి దాటిపోయి 2 కేజీలు 2 కేజీలన్నర ఆ పరిమాణం. 3 కేజీలు దాటిపోయిందంటే చేప బెండు కొట్టే దాన్ని బట్టే హంటర్ గమనించేవచ్చు. అది ఎక్స్పీరియన్స్తో ఉంటుంది అనమాట అండి. ఇదే బెండు ఇదిగో ఇలాగా ఒక లయబద్ధంగా చూసారా, ఒక లయబద్ధంగా ఇలా ఆడుతుంది అనుకోండి, 4 కేజీలు 3 కేజీలు 5 కేజీలు వచ్చి తింటుంది. మనం నీటిలో దిగేం చూడక్కర్లేదండి, మన ఎక్స్పీరియన్సే మనకు చెప్పేస్తుంది. ఓకేనండి, చక్కగా ఆ ప్రకారంగా చేసుకోండి. ఇప్పుడు నేను కేవలం చేపలు పడతాను రాలేదు, నాకు కూడా చేపలు పట్టాలనిపిస్తుంది. ఎందుకంటే మేత తౌడు వేసాను కదా, మరి షాప్ దగ్గర ఎవరు లేరు, మరి కొరియర్లు గట్ట పార్సిల్ గట్ట ఉంటాయి చేసుకోవాలి కదా. ఓకే, చూసారు కదండి. ఏంటంటే మీకు రాడ్డు కడతాం చూపించాను, ఏ లైన్ కట్టుకోవాలో, ఎంత లైన్ కట్టుకోవాలో, ఎంత ఎంఎం తీసుకోవాలో, ముళ్ళెలకు కట్టుకోవాలో, బెండెలకు కట్టుకోవాలో, మేతలకు కలుపుకోవాలో, మేతలో ఏమేమి కలిపాను మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వివరంగా చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే స్పిన్నింగ్ రాడ్ కోసం కానీ లేకపోతే ఇంకో సంథింగ్ ఎవరో ఒకరు సబ్స్క్రైబర్స్ కస్టమర్స్ అడుగుతుంటారు కదండి, ఎక్కువగా వచ్చిన క్వశ్చన్స్ మీద మళ్ళీ ఖాళీ చూసుకొని మీకు మంచి వీడియో మళ్ళీ నేను అప్లోడ్ చేసి మీ అందరి కోసం నేను చేస్తాను. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ మీకు అందరికన్నా ముందు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, మీరు చూసుకుందరు కానీ. ఓకేనండి, అందరికీ నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దాకా ఓర్పుగా చూసినందుకు. చెప్పడానికేనండి ఎంత అయింది, అది చేసుకుంటే మీద ఇదే ఉండదండి, చెప్పి చేస్తున్న మీద ఎంత లేట్ అయిపోయింది అనమాట. ఓకేనండి, ఓకే, అందరికీ జై హింద్. వీడియోలోని ఈ లైన్ ఎందుకు ఎక్స్ట్రా పెట్టానో చెప్పడం మర్చిపోయాను కదండి, ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ లైన్ ఎందుకు పెట్టుకున్నామంటే మనం లాస్ట్ ముళ్ళు కట్టుకున్నాం చూడండి, ఆ ముళ్ళు మనకి ఎప్పుడన్నా సరే మనం హంటింగ్ చేసేటప్పుడు రాళ్ళకు పడతామో తుప్పలు పడతామో సంథింగ్ ఏదో రకంగా వంగిపోవడమో జరిగేది కదా. అలా పోయినప్పుడు మళ్ళీ మనం ఇక్కడ జాయింట్ చేసుకుంటామో లేకపోతేనేమో మళ్ళీ అక్కడ ఏదైనా ఇచ్చేసుకుంటామో అలాంటివి లేకుండా ఇక్కడ నుంచి జస్ట్ మనం లింక్ పెట్టాం చూడండి, ఆ లింక్ ఒకటి తప్పితే ఎదరికొచ్చేస్తుంది తాడు. మళ్ళీ మనం తాడు కట్టుకున్నా సరే ముళ్ళు కట్టుకున్నా సరే మనకి ఎంత తాడు అయితే తీసుకున్నామో అంత తాడు మనకు కరెక్ట్గా ఉంటుంది. అలాగా ఈ లైన్ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నందువల్ల ఎప్పుడన్నా తాడు ఎదర తెగిపోయినా ముళ్ళు తెగిపోయినా మళ్ళీ మనం ఇబ్బంది పడే పని లేకుండా ఇక్కడ నుంచి మనం కొంచెం లూజ్ చేసుకుంటాం, తాడు తీసుకుంటాం, ఎదర ముళ్ళు కట్టేసుకుంటాం. దానివల్ల మనకు ఉపయోగం ఏంటి, ఎక్కడ కూడా జాయింట్లు ముళ్ళు లేకుండా ఉంటుంది. అందుకే ఈ లైన్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం అనమాట. ఓకేనండి, సరే.